ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి 40వ కీర్తన 6వ వచన భాగం చదువుకుందాం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కనికర సంపన్నుడా, మా బ్రతుకులు మరొక నూతన ఆదివారపు పునరుత్థాన దినములో అడుగు పెట్టేటటువంటి భాగ్యం మీకు ప్రత్యేకమైన శక్తి. నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచి మా ఆయుష్కాలను పెంచిన ఆయన ఈ మంచి సమయంలో ఈ కార్య సాన్నిధ్యంలో నడిపించినందుకై స్తుతిస్తూ ఇంతవరకు మీ బిడ్డలమైన మేము ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ దినం నాయన మీ జీవంలో పాలుపంపులు ఉండాలి. ఎలా పడితే అలాగూ చేయవేసి మేము నష్టదాయకులను కాకూడదు కనుక అవసరమైన హెచ్చరిక మాటలే మాకు అనుగ్రహించండి. ఇలా సిద్ధపడి లేఖన కాంతలో బ్రతుకులు పరీక్షించుకొని మీరిచ్చే జీవములో పాలుపంపులు పొందినట్టుగా ఈ మంచి సమయాన్ని మాకు జీవనకరంగా మరచున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం స్వామి. రైతు మమ్మల్ని అందరినీ దర్శించండి, సహాయం చేయండి. మాకు అవసరమైనటువంటి తండ్రి ఆశ్చర్యకరమైన సహాయం మీ యొక్క పరలోకము నిధిలో నుంచి అనుగ్రహించమని ప్రతి విధమైన ఆటంకమును గర్దిస్తూ మీ తండ్రికి దేశైనామను ప్రార్థించి విన్నపాటు స్వతంత్రించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న మాట గమనిస్తే దావీదు భక్తుని యొక్క అనుభవ సాక్షి భక్తి ద్వారా తనకు కలిగినటువంటి ప్రత్యక్షతను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? దహన బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ఒకే మాటను డబుల్ ఎంఫసిస్ చేసి వచనంలో దహన బలులనైనను దేవుడు కోరుకోవట్లేదంట. మన సన్నిధికి వచ్చారు కదా, తీసుకురండి అని కూడా దేవుడు అనట్లేదంట. అని దావీదు గారు ఇప్పుడు ఆ మాట అంటున్నారంటే అంతకుముందు ఏమనుకుని ఉంటారు? దేవునికి ఏదో తీసుకెళ్ళి ఇవ్వాలండి అని దావీదు భక్తుడు కానివ్వండి, దేవుని భక్త జనాంగం కానివ్వండి, ఒట్టి చేతులతో ఎలాగెళ్తాం? ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని సన్నిధికి కదా. మోషే నియమించినటువంటి ఆజ్ఞలలో ఆ ప్రముఖమైన ఆజ్ఞ అది కూడా. దేవుని సన్నిధికి ఒట్టి చేతులతో రాకూడదు. వారు క్షేమాభివృద్ధి పొందిన కొలది, దీవించబడిన దాని కొలది కృతజ్ఞత. ఈ భూమి మీద ఎవరైనా ఏదైనా మేలు చేస్తే తులము, ఫలము, పండు, ఫలము, పుష్పము, లేకపోతే స్వీటు, హాటు ఏదో ఒకటి అంటుంటారు కదండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఆ సందర్భం అక్కడ కనిపిస్తుంది. ప్రియులారా, అది కాకపోతే మీకా గ్రంథం, అవునా? మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. అంటే దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఏం ఉపకారం చేస్తాను? మనకేమి మధ్య లాటరీ తగిలిందా?
అనుకోకుండా రాత్రంతా పూరి ఇల్లు తెల్లారేటప్పటికి బిల్డింగ్ అయిపోయిందా? అన్నీ కలిగేదానికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటి? బ్రతుకున్నామండి. స్పృహ కలిగి ఉన్నామండి. ఆరోగ్యంతో ఉన్నాం. తినగలుగుతున్నాం. తిని అరిగించుకోగలుగుతున్నాం. మైండ్ పనిచేస్తుంది. బ్రతుకున్నాం సార్. ఇంకంతకంటే ఉపకారం ఏంటి? ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ఇంకేం లాభం? భూమి మీద ఆసుపత్రులన్నీ ఆయన పేరు రాయించుకున్నాడు. రాత్రి గుట్టుకోమన్నాడు. ఇవి ఎందుకు పనికి వస్తాయి? కనుక దేవుని సన్నిధికి వచ్చేవారు ఏమేమి లాభాలు కాదు, బ్రతుకున్నాం, బ్రతుకుండి దేవుని బిడ్డలమై ఉన్నాం, బ్రతుకున్నాం సత్యదేవుని బిడ్డలమైనటువంటి ధైర్యంతో ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇంకా అంతకంటే యెహోవా దేవునిగా గల జనులు ఏంటంట? ధన్యులెవరండి అంటే సృష్టికర్తతో ఆయన నా దేవుడని చెప్పుకునేవారు, ఆ దేవుడు వీళ్ళు నా పిల్లలని దేవుడు చెప్పడం, అంతకంటే ధన్యత ఇంకేమున్నది? కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తే ఈ వైఖరి, ఈ ఆలోచన ఉంటుంది. ఏం తీసుకొద్దాం, ఏమిద్దాం దేవునికి అని. ఎందుకు అలాగున్నదంటే ప్రియులారా, మోషే నియమించినటువంటి మోషే ద్వారా, దేవదూతల ద్వారా దేవుడిచ్చిన, మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటి? ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు. వృద్ధి చెందిన కొలది, అభివృద్ధి చెందిన కొలది అందులో కూడా అది కనిపించాలి. మేము ఎంత అభివృద్ధి చెందినా అదే చేస్తాం, అదే ఇస్తామంటే వాళ్ళకి అభివృద్ధి ఉండదు. బతుకాలం అంటే అదే ఉంటుంది అంతే. ఆ కొట్టుకొని అక్కడే ఉంటుంది, అక్కడే ఇచ్చి శోధించుడి అప్పుడు ఆకాశ వాక్యంలో. ఇచ్చేవి కూడా రెండు రకాలు. మొదటిదేమో వృద్ధి చెందిన కొలది ఇవ్వాలి. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. లేములో ఇస్తారా లేదని పరీక్షిస్తాడు. ఎవరికి లేని గొప్ప భాగ్యవంతమైన కృపావరం మాసిదోనియా వారికి దొరికింది. సో ప్రియులారా, ఇక్కడ కూడా మీకా భక్తుల ద్వారా చెబుతూ అలా మొదలుపెట్టి మళ్ళీ అక్కడికే వచ్చారు. దహన బలులైనను వేల కొలది పొట్టేళ్లను వేల అయినండి, ఇవన్నీ అసలు మొదలు పెడితే ఎక్కడికి వస్తుందో చెప్పండి. బలులు, దహన బలులు అంటే ధర్మశాస్త్ర కాలం నాది దేవుడు నియమించిన క్రమం బట్టి ఒక పాయింట్ దగ్గర ఫిక్స్ అయిపోయారండి. ఒక అభిప్రాయానికి, ఆలోచన కట్టుబడిపోయారండి. అసలు ఇదే ముఖ్యము, ప్రాముఖ్యము, ప్రధానమైనది అని ఒక విషయం దగ్గర లాక్ అయిపోయారండి. ఇప్పుడు నేను చదివిన మాట మీరు బైబిల్ చదివితే అడుగున కనిపిస్తాయి ఇవే మాటలు. బలులు, దహన బలులు. అంటే దేవుని దగ్గరకు వెళ్తే ముందు అవే ఇవ్వాలి అనేటట్టు. వీళ్ళరా, దేవుడు కూడా ఆ విషయంలో ఏమండి, 50వ కీర్తన చూడండి, ఆసాపు భక్తునిది. ఇదేమో దావీదు గారిది, అదేమో మీకా గారిది, ఇదేమో 8వ వచనం, మీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుటలేదు. ఇండివిజువల్ ఎందుకు మాట్లాడుతున్నారంటే అందరూ చేస్తున్నారు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నయు, 1000 కొండల మీద పశువులన్నయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. అన్ని నావే కదా. ఇంకా ముందుకెళ్ళాక 13, వృషభముల మాంసము నేను
తిందునా, పొట్టేలు రక్తము త్రాగుదునా అని. అంటే ఒక దగ్గర లాక్ అయిపోయి ఇంకా యథావిధిగా నాన్ స్టాప్గా పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. బలులు, దహన బలులు, బలులు, దహన బలులు. దానిని ఏమన్నారంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఇది యెషయా భక్తుని ద్వారా 11. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపున దూడల కొవ్వును నాకు వెక్కసమైనట్టు ఏంటంటారండి. అసలు అది ఇంట్రెస్ట్ అంటే కుప్పలు తెప్పలుగా దేవుని ముందు కనిపిస్తున్నాయి. తర్వాత ఏమన్నారండి, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమంద నాకు ఇష్టము, ఆయనకి ఇష్టం లేనిది, వెక్కసమైపోయినవి నేను తాగుతాను, తింటాను, ఏంటిది అని ఎవరు అంటున్నారు? మాకు అవన్నీ అనవసరం అండి. మీకు ఇష్టం ఉందా లేదా, వెక్కసమైపోయిందా? మేమైతే ఫిక్స్ అయిపోయాం. ఎక్కడ ఫిక్స్ అయిపోయారు? వస్తాగిస్తే ఇంకంతే, బలులు, దహన బలులు ఇంక ఇదే పని అన్నమాట. ఇంకా వద్దన్నారంటే వద్దని లేదు దేవుడు, కానీ ఇప్పుడు వద్దంటున్నారంటే ఇంకేదో విస్మరిస్తున్నారని అర్థం. దేవుడు ఇంకేదో కోరుతున్నారు. దేవుడు కోరేది ఒకటిను, వీళ్ళు ఇచ్చేది ఇంకొకటి. ఆ రోజు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్ర కాలాన్ని బట్టి దహన బలుల మీద దృష్టి నిలిపారు. ఇంకా మన విషయంలో కూడా అలాగే, మన నుంచి కూడా దేవుడు ఏదో కోరుతున్నారండి. ఆయన కోరేది ఏదో ఉంది. ఆయన ఇష్టాలతో పని లేకుండా మనం ఫిక్స్ అయ్యాం కాబట్టి మనం ఇద్దాం అనుకుని ఇస్తున్నాం. ఈ వరవడి అందరికీ ఉన్నది, అది దావీదు గారు కూడా ఉన్నది. ఇది అందరికి ఉన్నది, అందరితో పాటు ఎవరికి ఉన్నది? దావీదు గారు కూడా ఉన్నది. కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు చదువుదాం. బలులనైనను నైవేద్యములైన నీవు కోరట్లేదా? ఇవి వద్దా ప్రభు మీకు? అక్కడికి వచ్చారు. దహన బలులైనను ఏమండి, పాప పరిహారార్థ బలులైనను నీవు ఇవి తీసుకురమ్మని అన్నట్లు, ఇవి కాదా? ఆయన స్వంత అనుభవమును దేవుడు వ్రాయించి అక్కడ అసలు విషయం చెప్పారు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దేవుని స్తోత్రం. నీవు నాకు, రాత్రి సిద్ధపాటు కూడా అదే కదా మా టాపిక్. నీవు నాకేం నిర్మించావు? చెవులు నిర్మించావు. అంటే అర్థం ఏంటి? తర్వాత ఇద్దరు ఖాళీ చేతులతో రాకుండా మోపులు పనుల కింద తీసుకురావాలి తప్పకుండా. మీరు వృద్ధి చెందిన కొలది దేవాలి. కొన్నిసార్లు పరీక్షిస్తాను, అస్సలు మీ దగ్గర ఏముండదు, అప్పుడే నేను ఒక రిక్వెస్ట్ పెడతాను. ఇస్తారో ఇవ్వరో, పరీక్షలో నిలుస్తారో నిలవరు. ఏమండి, అలాంటి పరీక్షా కాలాన్ని కూడా దేవుడు పరీక్షిస్తారు. మాసిదోనియా లాంటి ఏమైనా ఒక అద్భుత వరాలు వీళ్ళకి ఏమైనా ఉన్నాయా లేదా? కొరింథీయులకు అందరికి ఏమన్నారు? మీకు ప్రేరేపణ ఎంత కలిగితే ఇవ్వగలిగిన సామర్థ్యం కొలది ఇద్దామనుకున్నంత అంతే ఇవ్వండి. కానీ మాసిదోనియా అది కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇచ్చే అవకాశం లేదు. మరి ఇప్పుడు ఎలాగిస్తాం అని అనుకోలేదు, అయినా ఇచ్చారు వాళ్ళు. ఇద్దరు ఇవన్నీ తర్వాత, ఇవన్నీ కంపల్సరిగా. కానీ వాటన్నిటికంటే ముందు దేవుడు అంటున్నారు, మనకు ఆయన ఏమి నిర్మించాను?
ఈ నిర్మాణం అనేది కూడా మళ్ళీ టాపిక్. అసలు చెవులు ఇచ్చిన తర్వాత దేవునికి అనుకూలంగా నిర్మాణ కార్యక్రమము దావీదులో ప్రారంభించిన తర్వాత, నిర్మాణం అంటే చెప్పండి, చిన్నగా మొదలుపెట్టి అంచెలంచెలుగా దాని మీద ఫామ్ చేసి ఒకనాటికి అది సంపూర్ణంగా కంప్లీట్ అయినప్పుడు ఆహా భలే ఉందబ్బా ఈ నిర్మాణం అన్నట్లుగా ఒక కంప్లీట్ అయిన తర్వాత దావీదు గారికి ఒక ఎక్స్పీరియన్స్, ఒక ప్రత్యక్షత కలిగింది. ఏంటది? ఓహో, ఇవన్నీ ఇవ్వాలి కాదంటలేదు, కానీ అంతకంటే ముందేమి ఇవ్వాలి? చెవులు ఇచ్చింది దేవుని మాట వినేదాని కొరకు. కనుక ఈ దినము మనము వినేవారమా కాదా అనే దగ్గర మన పరీక్ష. ఇర్మియా ప్రవక్త గ్రంథము అంటే ఇక్కడ నుంచి ఎన్నో విషయాలు చెప్పవచ్చు. ఏదో ఒక చిన్న లైన్లో మనం చూద్దాం. 11వ అధ్యాయం నేను చదువుతాను చూడండి, 4 నుంచి. ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని. అంటే ఎప్పుడు ఇచ్చారు? అది ప్రారంభంలో ఉన్న కదా. మధ్యలో సీనాయి పర్వతం దగ్గరేమో ఏమండి ధర్మశాస్త్రం ఇచ్చారన్నారు, కానీ మొదటి నుంచి కూడా ఏమంటున్నారు చూడండి. నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదని వారితో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల. ఎప్పుడు ఇచ్చారంటే అండి, ప్రారంభంలోనే. ఏమిచ్చారు? నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములు అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడునై. ఇప్పుడు రివర్స్లో చెప్దామా? వాక్యమును వినక ఇచ్చిన ఆజ్ఞలను గైకొనకపోతే అప్పుడు మీరు నాకు జనులు కాదు, నేను మీకు దేవుడు కాదు. అసలుదే లేదు గనక మీ బళ్ళు ఎందుకు కదండి? సరిపోయింది. ఇప్పుడు అసలు ఉండాల్సిన సంబంధమే నీకు నాకు లేనప్పుడు ఆ బలులు ఎందుకు, ఆ కానుకలు ఎందుకు, ఆ దహన బలులు ఎందుకు, ఆ పొట్టేళ్ళు రక్తం అదంతా నేను తింటానా త్రాగుతానా? ఎందుకు నాకు వచ్చింది చెప్పండి? మీరు ఎప్పుడైతే సాతాను చెర నుంచి, వాని బంధకాల నుంచి విడిపించబడ్డారో ఆ తర్వాత నుంచి దేవుడు మనందరితో చెప్పే మాట వినండి, మాట వినండి. 7వ వచనం చూడండి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను ఏమండి గట్టిగాను ఖండితముగాను చెప్పుచు నేనే నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు. ఈ పెందలకడ అంటే అర్థమేంటి? ఎవరు లేవకముందు అంటే దేవుడు కూడా నిద్రపోయి తెల్లారి దుప్పటి తీసి లెగుస్తారని కాదు. నిద్ర మనకు ఉండేటప్పుడు దాన్ని వదులుకొని ఆ ఎంజాయ్మెంట్ నుంచి బయటకు రాబోద్దు కాదు. ఇంకాస్త పడుకుందాం అని కొనుక్కు తీద్దాం అనిపిస్తుంది కదా. మన మనస్తత్వాన్ని దేవుడు మన ముందు పెట్టి మీకంటే ముందే మీ దగ్గరకు నేనే వచ్చి పెందలకడ, ఎందుకంటే అక్కడి నుంచి మొదలవుతుంది ఆ దినం. నీకు దిన ప్రారంభము కాబోతున్నప్పటికే ఏం జ్ఞాపకం చేస్తున్నారు? గట్టిగా ఖండితముగా ఏమాజ్ఞ? మాట వినండి. ఏమని? ఈ నిబంధన వాక్యములను విని. 6వ వచనం, వాటిని అనుసరించి, వాక్యమును వినండి, అనుసరించి నడుచుకొనండి
ఆయన ఎప్పుడో తెల్లారి పొద్దుదూరి ఏదో కొన్ని గంటలైన తర్వాత కాదు, తందలకడే. అంటే దేవుడే వచ్చి మాట్లాడుతున్నారా? అంటే మాట్లాడే విధానం దేవుడు. ఇర్మియా ప్రవక్త గ్రంథం 25వ అధ్యాయం ఉమ్, 4, 6 వచ్చిన భాగాలు నేను చదివే దగ్గర చూడండి. యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను. అంటే దేవుడు ఎట్లా మాట్లాడుతున్నారండి? తెల్లవారేటప్పటికి తన ప్రవక్తలను పంపించి మాట్లాడి ఎన్నెన్నో ఇర్మియా గ్రంథం అంతా కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక ముఖ్యమైన సందర్భం కనిపిస్తుంది. వింటే లాభం ఏంటి, వినకపోతే నష్టమేంటో ఆ సంగతులన్నీ చాలా చాలా. అంటే ప్రియులారా, మన దీవెన, క్షేమాభివృద్ధి, మన క్షేమం అంతా ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉన్నది? దేవుని మాట వినటం మీద. ప్రారంభంలోనే అన్నాను కదా, మనకు ఆ నిర్గమాకాండం 19:5 కనిపిస్తుంది ఆ మాట. నిర్గమాకాండము మీరు నా మాట కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుదురు. దేవునికి స్వకీయ సంపాద్యం అవుతారు. సమస్త జనుల్లో మీరు ప్రత్యేకంగా ఉంటారు. మీకు దేవుడినై ఉంటాను, మీరు నా పిల్లలై ఉంటారు. ఈ క్షేమాలు కలుగుతాయి. ఇంకెన్నో ఐగుప్తు రోగాలు మీకేమి రానివ్వనంటే లోక సంబంధమైన తెగుళ్ళు మీ మీద పని చేయవు. ఇంకా చాలే విషయాలు. మనం ఎక్కడ దృష్టి పెట్టి దేవుని సంతోష పెడదామని మనం అనుకుంటున్నాము, అసలు ఏది చేస్తే దేవుడు సంతోషపడతారో, దేవుడేమనుకుంటున్నారో ఇన్సైడ్ కాకపోతే ఆయన కోరేది ఒకటి, మనం చేసేది ఒకటి అవుతుంది. అలా చేసినంత కాలము మనం ఆయన పిల్లలమని భరోసా మనకు ఉండదు. అలా ఉండినప్పుడు మన కష్టము, ప్రయాస ఇచ్చేవన్నీ ఏమైపోతాయి? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయి. ఇచ్చిన దానికి ఫలితం రావాలంటే తప్పకుండా ఏం కావాలి? ఆయన ఏం ఆశిస్తున్నారో దానికి అనుకూలమైన వాతావరణం మన దగ్గర ఉండాలి. దీనికి ఎన్నెన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఒక వచనం అయితే కదుపుతాను, తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. ఇర్మియా గ్రంథము కొంచెం పరాఖండిగా ఉంటుంది ఆ మాట, అందుకే అది కదిపితే మళ్ళీ 7వ అధ్యాయం దగ్గరకు రండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం నేను చదువుతున్నాను 21 నుంచి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము మీరే తినండి. అదే కాక అర్థం. కుప్పలు తెప్పలు తెస్తున్నారు, కలిపి తినేయండి మీరే అని చెప్పి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అందుకన్నా నేను కలిపితే ఇంకా వేరే మాట్లాడాలి. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి, ఇదొక్కటే ఇచ్చాను. ఇదే నేను ఇచ్చింది వదిలేసి
మిగతావన్నీ పట్టించుకుంటారు. ఇదే కదా బాధ. ఏదనగా నా మాటలు విని మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై, మీరు నాకు జనులై, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. ఏమండి? మీ పితరులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయచ్చు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరిని మీ వద్దకు ప్రభునందు ప్రియులారా. ఇవేమి ఇవ్వలేదు, ఇదొక్కటే ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చానన్నారు. ఏంటది? మాట వినండి బాబు. వింటే అది ఎలాగుంటుందో, వినకపోతే ఎట్లుంటుందో మనకు సమూయేలు గారే ఒక పెద్ద సాక్ష్యం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఇది మనకు చాలా సుపరిచితమైన మాట కదండి. 22, 23 వచనాలు మనకు తెలిసినవే కదా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. మళ్ళీ మొదలుకొచ్చారు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అని చెప్పి, మాట వినకపోతే ఆ స్థితి పేరు తిరుగుబాటు. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుట. అంటే దేవుని మాట వినకపోతే 2 విషయాలు చెప్పుకొచ్చారు. ఏంటది? తిరుగుబాటు, మూర్ఖత. తిరుగుబాటు, మూర్ఖత. తిరుగుబాటును దేంతో పోల్చారండి? తిరుగుబాటును దేంతో పోల్చారు? ఏమా? శోధ చెప్పుటైన పాపం. మూర్ఖత అనేదాన్ని మాయా విగ్రహములను, ఇంట్లో గృహదేవతలను పెట్టుకోవడం. అంటే నిజానికి క్రైస్తవుల ఇళ్లలో ఏ విగ్రహాలు ఉండవు, ఏం పూజలు చేయరు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినవో, దేవుని ఆజ్ఞకు లోబడవు, ఆ ఇచ్చిన చెవులే దేని కొరకు ఇచ్చారు? ఆయన మాట, ఆయన వాక్యాన్ని విని లోబడే దాని కొరకు. ఇవ్వకపోతేనంట మీరు కూడా విగ్రహారాధన చేస్తున్నారే. గృహదేవత అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకే ఇష్టం ఉంటుందా? ఎవరికి నచ్చిన విగ్రహాలు పెట్టుకుంటారు. ఇల్లంతా పటాలే. గృహంలో పెట్టుకున్నట్లు గుండెల్లోను, హృదయంలోను, మనసులోను. తిరుగుబాటు అయితే ఎట్లాంటిదంట? సోదితో పోల్చారు. సోది చెప్పడం అంటే అర్థం ఏంటో? ఒక పడిపోయిన దయ్యం వస్తుంది. అది మనకు ఏమండి, సమూయేలు ప్రవక్త సందర్భం, సౌలు విషయంలో మనకు. దేవుని భక్తులేమో దయ్యాలతో సంబంధాలు ఏంటి? దేవుని బిడ్డలేమో పెద్ద పెద్ద గృహదేవతల విగ్రహాలు పెట్టుకోవడం ఏంటి? 2 కావాలి మా ఇంట్లో. చూడండి, మా దగ్గర ఏమి ఉండవు. క్యాలెండర్ ఒకటి ఉంటుంది, వాక్యాలు ఉంటాయి. మా మొబైల్ అయినా చూసుకోండి, వాక్యాలను అది మా ఫోటోలు అలాంటివే ఉంటాయి. అంతేగాని అలాంటివే ఉండవు. మీ ఇళ్లలో ఫోటోల్లో, మొబైల్ ఎక్కడ లేవు బాబు. బతుకంతా, హృదయం అంతా మాత్రం ఏమి నిండిపోయి అంట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రియులారా? ఇంతకు మాట వినడం ఏం మాట? మాకేం మాట చెప్పాడు ఆయన? ఇస్రాయేల్కి అయితే అక్కడ చెప్పారు, మాకేం చెప్పారు వినడానికి అని అంటాం కదా. మన బ్రతుకు జీవితంలో, నీ వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవస్థ, ఉద్యోగాలు, వ్యాపారాలు, సమాజంలో నీ ఉన్న ప్రతి స్థానంలో
దేవుని బిడ్డలు ఎలాగ బ్రతకాలని దేవుడు నిర్ణయించి ఒక చట్టాన్ని, శాసనాన్ని, విధులను ఆయన నిర్ణయించి పెట్టారో దానికి లోపడ్డమే దేవుని మాట వినడం. చెవులిచ్చింది దేవుడు మాట వినడం కొరకు కదా. ఈ వారం అంతా మాట విన్నాను, ఏం తప్పిపోయాను, ఎక్కడేం పాపాలు చేశాను, ఏం ఘోరాలు నేరాలు చేశానని సమర్థించుకోవడం కాదు. దేవుని మాట విన్నావా అని దేవుడు అడుగుతున్నారంటే ఎక్కడెక్కడ పట్టించుకుంటారు? ఆదివారం చర్చికి వచ్చావా లేదా, తరిమేలు బుధవారం వచ్చావా, సిద్ధపాటుకు వచ్చావా, గృహకూడికి వచ్చావా, ఉదయకాల ప్రార్థనకు వచ్చావా, లేదా ఒక అయ్యగారు ఏదో ఒక రిక్వెస్ట్ ఇచ్చారు దానికే సపోర్ట్ చేసావా? అదేనా? ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కూతురుగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక వ్యాపారస్తుడుగా, ఉద్యోగస్తుడుగా, సమాజంలో ఒక పౌరుడుగా, అటు దేశ చట్టానికి, దైవ చట్టానికి అనుకూలంగా ప్రతినిత్యం, ప్రతి సందర్భంలో అడుగడుగు నమ్మకలేనండి దేవుని బిడ్డలకు. ఒకప్పుడు మనం బ్రతికినప్పుడు బ్రతుకు ఎలాంటి బ్రతుకు అంటూ రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పారు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సందర్భం ఏమిటంటే, 6వ అధ్యాయం రోమీలకు రాసినటువంటి పత్రిక 20వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు ఏంటంట, నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అంటే నీతి, నియమము, ధర్మము, మంచి చెడ్డ, దీనివల్ల ఎదుటోడుకు లాసు, ఈ మాట ఎంత దూరం వెళ్తుందో, నా స్వార్థం చూసుకుంటే దాని ప్రభావం ఏంటి, ఈ భయం ఎవరికి ఉండదు దేనికి దాసులై ఉన్నప్పుడు. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందక ముందు, సత్యదేవుని ప్రత్యక్షత కలగక ముందు ఆ స్థితి పేరు, ఆ పరిస్థితి పేరు అజ్ఞాన దశ, అజ్ఞాన కాలం. అది రక్షణ పొందిన వాళ్ళని చూసి రాళ్ళేయడం కాదు, అయ్యో ప్రభువా దురదృష్టకరమైన అజ్ఞాన స్థితిలో ఉన్నారు, అంతరంగపు నేత్రములు మీరు తెరవజేస్తే తప్ప దొరకలేదు. 6వ అధ్యాయం నాయన 20 కదా, 20 అని చదివా, 20 కదండి. 21 ఏమన్నారు? అప్పటి క్రియల వలన మీకేమి ఫలము, వాటిని గురించి మీరు ఇప్పుడు అలాగవే కొనసాగిస్తే వాటి అంతము అలాగే ఉంటే ఒకనాటికి ఏమైపోతారు? మరి అంత ప్రమాదంలోకి వెళ్ళిపోయిన వాళ్ళ మీద రాలేయడం మంచిదా? అయ్యో ప్రభువా, ఆ జాలి పడినప్పుడే ప్రకటించేది సువార్త. అందుకు ప్రకటించాలి సువార్త. సువార్త బాధ్యత దేవుడు ఎందుకు పెట్టారో తెలుసా? అజ్ఞాన దశలో ఉన్నారు, వాళ్ళకి ఏ నిబద్ధత లేదు, నీతి న్యాయం ఇవన్నీ మాకు అనవసరం, నాకు కలిసి వస్తుందంటే అవసరం, ఎంతమంది మునిగిపోయినా నాకు అనవసరం, నా కడుపు నిండడం ముఖ్యం, నేను వడ్డెక్కడం ముఖ్యం, ఎవరు పోతే నాకెందుకు, ఎలా పోతే నాకెందుకు, ఏమండి అవతల ఏమైతే నాకెందుకు అనే వైఖరి ఎవరికి ఉంటుందంట? పాపమునకు బందీలైన వారంటే రక్షణ పొందక సత్యదేవుడు ప్రత్యక్షం కాలేదు. మరి ఇప్పుడు మనకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? కనుక ఇప్పుడు మనమేం కావాలంట? 22, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు. అంటే ప్రతి విషయంలో దేవుని ముందు యోగ్యులముగా ఎంచబడమే రిజల్ట్ అయి ఉండాలి. ఒకనాటికి దాని అంతం ఏమవుతుంది? నిత్య జీవం. కనుక ప్రియులారా, ఏం చెప్పారు? ఇశ్రాయేలుకి చెప్పారు, నాకేం చెప్పారంటే మనందరికి చెప్పారు. ఎక్కడెక్కడ పరీక్షించుకోవాలంట? ప్రతి విషయంలో ప్రతిదీ పట్టించుకుంటాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు నువ్వేదైనా నేను ఎలాగ ఉంటాను అని అన్నావు అనుకో, అదొక దేవత, అదొక సోది. ఎన్నెన్ని విషయాలలో మనము మూర్ఖతను కనుపరుస్తాము, అన్నన్ని విగ్రహాలు మనం పెట్టుకొని బ్రతికేస్తున్నాం. ఈ ఒక్క చెక్కింగ్ చాలు. ఏం చెక్కింగు?
దేవా, ఇదిగో మీరు మాకు చెవులిచ్చి రక్షణ ప్రత్యక్షత ఇచ్చి మీతో సమాధాన పరుచుకున్న తర్వాత మా అంతము నిత్య జీవం కావాలి. దాని ఫలం ఏమై ఉండాలి? పరిశుద్ధత, పరిశుద్ధులు, భక్తులు, నీతిమంతులు అనే సాక్ష్యము రావాలి. దాని కొరకే ఈ చెవులిచ్చి వినమన్నారు. ఆ వినే మాట ఏంటంటే ఏది చెప్పారో అదే చెయ్యాలి. కానీ చాలా కష్టంగా ఉంటుంది అందుకే వినడానికి. అంటే ఎప్పుడు చెప్పుకున్నటువంటి ఒక ఉదాహరణ, ఆయన ప్రేమిస్తే నేనెందుకండి లోబడను అని భార్య ఏమని అంటారు. ఆవిడ లోబడితే నేనెందుకు ప్రేమించను అని గారు భర్త గారు అంటారు. దేవుడేమంటారు తెలుసా? ఆవిడ లోబడలేదు, అప్పుడు ఆవిడ లెక్కలోకి వస్తుంది. ఆ తీర్పు ఆవిడకి తీరుస్తాను. నువ్వెందుకు ప్రేమించలేదు అని దేవుడు ఎవరు పిలకపట్టుకుంటారు? ఇక్కడ మన లాజిక్స్ అన్ని ఎలాగుంటాయి తెలుసా? వినమన్నటువంటి మాట వినడానికి ఎందుకు ఇష్టం ఉండదో తెలుసా? అది మనస్సుకు ఇష్టంగా ఉండదు, అది కష్టంగా ఉంటుంది, పరిస్థితులు కష్టంగా ఉంటాయి. ఇంకో విషయం చెప్పనా? ఎప్పుడు చెప్పిన విషయం మళ్ళీ చెప్తాను. మీకు ఇష్టం లేని గుచ్చే సేవకుడు లాంటి ఉంటాడు. నీ ప్రక్కన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ నీకు అనుకూలంగా ఉండే విశ్వాసులు ఉండరు. ఆ ప్రతికూలత మధ్య నిన్ను తయారు చేయాలి. ఇప్పుడు సంఘ వధువుని గురించి చెబుతూ పరమగీత గ్రంథంలో నా పావురమా నిష్కలంకరాలని పిలుస్తూ దేనితో పోల్చారు? పద్మములతో పోల్చారు, కలువ పువ్వులతో పోల్చారు. ఆ కలువ పువ్వు చాలా ఆకర్షణీయమైంది, దాన్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది, అద్భుతం ఉంటుంది. పరిసరాలు ఎలాగుంటాయి? ఆమె దగ్గరికి వెళ్ళి చూడండి, అది ఎలాంటి ఊపి తెలుసా? ఏమి ఊపి తెలుసు అసలు? అందులో నుంచి ఒక పద్మము, ఆ పద్మాలతో దేవుడు తన సంఘాన్ని పద్మాలంకృత గోధుమ రాశి అన్నారన్నమాట. ఏంటంటే పద్మాలంకృత గోధుమ రాశి. పద్మాలన్నిటినీ కూర్చి పేర్చి ఒక దగ్గర పెడితే ఆ రాశి పేరు ఏం రాశి? గోధుమల రాశి. గోధుమలను పొట్లలోనికి, పొట్టునేమో ఆరని అగ్నిలోనికి. పొట్టుది ఎవరికి సూచన? సత్యదేవునితో సంబంధం లేని వారికి సూచన. మరి గోధుమలు ఎవరికి సూచన? భక్త జనాంగమునకు సూచన. ఒక గోధుమ గింజగా నీవు దేవుని పొట్టులోనికి వెళ్ళాలి, నేను వెళ్ళాలి అని అంటే ఈ గోధుమ గింజ ఎక్కడి నుంచి తయారవుతుంది? ఆ బురదలోంచి వస్తుంది, ఒక పద్మముగా ఉంటుంది. ఆ పద్మముగా ఈ భూమి మీద బ్రతుకు కాలం అంతా బ్రతికి ఆ మట్టి అంటకుండా, ఆ వాసన అంటకుండా ప్రత్యేకంగా ఆ లోకంలో బ్రతికి 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 ఒకనాటికి దేవునింటికి వెళ్ళేటప్పటికి గోధుమలుగా. ఈ మధ్యలో జల్లెడేసే కార్యక్రమం దుష్టుడు వేస్తూనే ఉంటాడు. జల్లెడలో వేస్తూ ఉంటే దేవుడేం అవకాశం ఇవ్వరండోయ్. ఆమోసు ప్రవక్త గ్రంథము 9వ వచనం, 9:9 భలే గుర్తుంటది. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక గింజ, చిన్న గింజ అయిన నేల ఏ కీడు మనలను తరిమి పట్ట మన యొద్దకు రాదు. ఇంకా ముందుకెళ్తే మళ్ళీ టాపిక్ మారుతుంది. ఒక మాట అండి,
మన లాస్ట్ వీక్ అంత ముందు వారం చెప్పుకున్నాం కదా, సన్నంగా ఉన్న పక్క పలుచిన గింజలన్నీ జారిపోతాయి అన్నాను కదా. అందుకన్నాను అది అయిపోలేదు బాబు, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను ఇంకొక విషయం అన్నాను కదా. ఇక్కడ చిన్న గింజలు కూడా ఉన్నాయండి, సన్నంగా ఎండిపోయిన గింజలు కూడా. నేను రాలేవను, నేను ఒప్పుకోను. ఎవరు అంటున్నారు? ఎక్కడ రాలిపోద్దాం అనుకుంటున్నారు? అన్యజనులలో మళ్ళీ లోకంలో కలిపేయడానికి. కలువు పువ్వు ఎక్కడుంది? బురదం గుంటలో. బ్రతుకాలం అంతా అలా బ్రతికి కొట్లో చేరేటప్పటికి ఎలా చేరుతుంది? గోధుమ గింజగా. అంటే అది సంపూర్ణ సిద్ధి. మరి ఈలోపు బ్రతుకాలం అంతా పద్మాలంకృత, అలంకరింపబడి ఆకర్షణీయంగా సాక్షార్థంగా ఇదే భూమి మీద సమాజం మధ్య లోకంలోని అదే బురద గుంటలో అదే ప్రతికూల వాతావరణాల మధ్య ఆటంకాల మధ్య మనసుకి ఇష్టంగా ఉండవు దేవుని మాటలు పాటించమన్నవి. మూలవాక్యం ఏంటి? చెవులు నిర్మించని వినమన్నారు. వినాల్సిన మాటలు అంత ఇష్టంగా అనిపించవు. చుట్టూ బురదే, అంత గందరగోళమే. కానీ ఒక భక్తుని దేవుడు ఎట్లా తయారు చేయాలనుకుంటున్నారు? పద్మములాగా తయారు చేయాలి. ఈ పద్మములాగా ఉండేటప్పుడు జల్లెడ కార్యక్రమం అవుతూనే ఉంటుంది. ఒక్క సన్నన కింద కూడా కిందన పడదండి. ఎందులో కలిపేద్దామని? లోకంలో. ఇక్కడ పద్మము కింద జాతి మళ్ళీ ఎందులో కలిసిపోద్ది? బురదలో. కానీ విషయం ఏంటో తెలుసా? దావీదు గారు అంటారు, అంటే రక్షణ అనుభవము సాక్ష్యం అనేది 18వ కీర్తన అయితే 40వ కీర్తన ఇంకా కొన్ని కీర్తనల దగ్గర మళ్ళీ ఏదో పాతాళపు అనుభవం లాంటి లక్షణాలు దిగజారిపోయి భూమిలోనికి వెళ్ళిపోయి మళ్ళీ లేవనెత్తబడిన అనుభవం. సాక్ష్యం కూడా ఉంటుందని. బురదలో పడితే పంది ఆహా అని అక్కడ కూడా హల్లెలూయా చెప్తుంది. 2 కాలు పైకెత్తి, ఫ్రంట్ 2 కాలు పైకెత్తి. గొర్రె మాత్రం ఏం చేస్తుంది? గిలగిలగిల కొట్టించుకొని ఇబ్బంది పడుతూ. ఒక భక్తుడు ఇష్టపూర్వకంగా ఏ తప్పు చేయలేడు. ఆ గొర్రె అక్కడ ఏమనలేదు, ఎలాగైనా ఒడ్డెక్కిపోవాలి, ఏదో రకం బయటకు రావాలి. అలాంటి దావీదు గారికి అనుభవం ఉంది. రక్షణ దినం నాడు కూడా ఏమండి, ఎక్కడ 18వ కీర్తన ప్రకారం జలరాశుల నుంచి తీయబడ్డారు ఆయన. మళ్ళీ అప్పుడప్పుడు కూడా మళ్ళీ అదే బురదలో పడినట్లు. ఆ గొర్రె పైకి వచ్చిన తర్వాత దులిపేసి ఇలాగనే కానీ మళ్ళీ అదంత బురదంతా ఏమైపోద్ది? అంటదనమాట. అందులో ఉన్నప్పుడు కూడా అందుకే పోలును తడిపితే మొత్తం నానిపోతాయి, బాతు నాందు. అదేదో ప్లాస్టిక్ వెంట్రుకలాగా ఆ వెంట్రుకలకి ఏమంటవు? వాటర్ అంటదు. అందుకని తేలిక ఎగరగలవు. పక్షులకు కూడా ఏకంగా ఆ పక్షి వస్తుంది, దానికంటే బరువుని చేపనట్టుకుని పైకి వెళ్ళిపోతుంటది. అది కూడా మళ్ళీ అక్కడ మునిగి ఒక 5-6 అడుగులు లోపలికి వెళ్ళి అంత చేపను పట్టేసుకొని ఎగిరి దాని వెంట్రుకలు తడవు, కైకొచ్చులు కనగానే మొత్తం జారిపోతాయి అన్నమాట. అప్పుడప్పుడు భక్తుల జీవితాలలో మరలా అదే లోకంలోను బురదలోను ఉన్న దులపగానే మొత్తం వారిపోతాయి అన్నమాట. అంటదు. అంత ప్రత్యేకంగా దేవుడు భక్త జనాంగాన్ని నిర్మాణం చేస్తాడు. కనుక ప్రియులారా, ఏంటి సందేశం అంతా ఏంటి? మనస్సుకు ఇంపుగా ఇష్టముగా దేవుని ఆజ్ఞలు ఉండవు కానీ దేవుడేం పట్టించుకుంటున్నారు? ఆవిడ లోబడిందా లేదా నాకు అనవసరం. లోబడమనే ఆజ్ఞ నీకు ఇచ్చానా ఆవిడకి ఇచ్చానా? భార్యలారా మీ భర్తలకు మీరు ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి అనే ఆజ్ఞ భార్యలదా భర్తలదా?
మీ భార్యలను ప్రేమించుడి అనే ఆజ్ఞ భార్యలదా భర్తలదా? ఎవరి ఆజ్ఞ వాళ్ళు వదిలేసి ఎదుటోళ్ళ ఆజ్ఞలు పట్టుకో. ఈయన ఆజ్ఞని పట్టించుకోడు, ఆవిడ ఆజ్ఞ ఆవిడ పట్టించుకోదు. ఈవిడ ఎంతసేపు పరిసయుడు ఏం చేస్తాడు? వీడు ప్రార్థన చేస్తున్నాడు లేదా, చర్చకు వస్తున్నాడా లేదా, అసలు వీడి బతుకేంటి, అలాగా సిఐడి లాగా కొంతమంది లాలేంటి వీళ్ళేంటి, వీళ్ళ సంగతి ఏంటి, వాడెందుకు అట్టు వెళ్ళాడు, వీళ్ళెందుకు ఇటు, ఆడేం మాట్లాడాడు, ఆడెక్కడికి వెళ్తాడు, నీకెందుకు అవన్నీ? ఇవన్నీ ఏంటో తెలుసా? అనవసరమైన ఇష్యూస్లోనికి మనం వెళ్ళడు. నాకు దేవుడేం ఆజ్ఞ ఇచ్చాడు, నా కుటుంబంలో నా పాత్ర ఏంటి, నా వ్యక్తిగత జీవితంలో నా పాత్ర ఏంటి, సంఘంలో నా పాత్ర, సమాజంలో నా పాత్ర ఏంటి, అన్ని చోట్ల దేవుని మాట నేను వింటున్నానా? దేవుని మాట వినేటటువంటి సాక్ష్యం నాలో ఉన్నదా? దావీదు గారు బలులు ఇవ్వడానికి, దహన బలులు ఇవ్వడానికి ఆయన కరువా? అందరిలాగే భక్తి చేస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవుడు తన చెవులకు నిర్మాణం కార్యక్రమం దేవుడు చేస్తే అర్థమైంది, ఆహా ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవుని మాట వినాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎందుకు వినలేమంటే ఎందుకు చెప్పాను? అవి నీ మనసుకు ఇష్టకరంగా కొన్ని పరిస్థితులు. ఇక్కడ సమూయేలు పరిస్థితి అయితే వేరు. మొదటి యుద్ధంలో ప్రభు దేవుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి దిగొచ్చింది. 11వ అధ్యాయంలో కనిపిస్తుంది అనుకుంటా. వెంటనే సందేశం పంపించారు ఇశ్రాయేల్ 12 గోత్రాలకి. తన దగ్గర ఉన్నటువంటి కాడి ఎడ్లను తునకలుగా చేసి అవి పంపించి, ఇదే పరిస్థితి అవుతుంది మీ పశువులకు కానీ మీకు కానీ అని అంటే బెంబేలు ఎత్తిపోయి పరిగెత్తుకు వచ్చారు. ఒక 3 లక్షల మంది ఇశ్రాయేలీలు, ఒక 30,000 మంది యూదులు, అదే యూదు జాత నుంచి, గోత్రం నుంచి క్షమించాలి, 3,30,000 మంది సైన్యం మొదటి యుద్ధానికి రెడీ అయ్యారండి. తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగింది. ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగేటటువంటి సందర్భము, అక్కడి నుంచి ప్రతికూల పరిస్థితులు. ఒక టైంలో అయితే ప్రజలందరూ వారిపోయారు, దాదాపు 600 మంది మాత్రమే ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఎక్కడ కత్తులు, గొడ్డండులు, ఇతరత్ర ఆయుధాలు తయారు చేసుకోకూడదని ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్నటువంటి వడ్రంగి వారిని అందరూ ముందు లేకుండా తీసేశారు ఫిలిస్తీన్లు. ఇప్పుడు మీతో యుద్ధం చేయడానికి మీ దగ్గరకు వచ్చే కత్తులు అవన్నీ గొడ్డండులు తయారు చేసుకుంటామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చి ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. లక్షల మంది సైన్యం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎంతమంది మిగిలారు? 600 మంది. 2 కత్తులు ఉన్నాయి. కొడుకు దగ్గర ఒక కత్తి, నాన్నగారి దగ్గర ఒక కత్తి ఉంది. మిగతా వాళ్ళు ఏవో రాతి కత్తులు ఇంకేవేవో ఉన్నాయి. అవన్నీ అక్కడ సైన్యం ఎంత ఉంది? 30,000 రథాలను, కాల్బలమేమో సముద్ర విసగలాగా తయారయ్యి అంత సైన్యం వచ్చి కూర్చుంది ఎవరి చుట్టూ. అక్కడ పరిస్థితిని బట్టి బెంబేలు ఎత్తిపోయి ఒక పొరపాటు పని చేశారు. సౌలు చేసిన పని ఏంటి? యాజకుడు చేసే పని ఈయన వచ్చి బలి అర్పించడం. అమాలేకీయులను సంపూర్ణ నిర్మూలన చేయమంటే చేయకుండా ఆ ప్రజల మాట విని దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి అక్కడ క్రొవ్వినటువంటి పశువులను ఏమండి ఆ రాజు అగగును తీసుకొని వచ్చి ఈ ఉల్లంఘించేటటువంటి కార్యక్రమం కొన్ని పరిస్థితులను బట్టి, ఎందుకంటే అక్కడున్న సందర్భం మనసుకు ఎలాగుంటుంది? ఆమోదయోగ్యంగా ఉండదు. ఇంక ఇవన్నీ ప్రక్కన పెట్టండి, ఒకటే విషయం దృష్టిలో పెడదాం. దేవుడు మనకు చెవులు ఇచ్చారండి, వినమన్నారు. ఈ వారపు దినాల బ్రతుకులో అన్ని స్థలాలలో ఆయన మాట వినినటువంటి పరిస్థితి మనకు ఉన్నదా లేదా? వినకపోతే ఒక్కటే దిక్కు, తప్పైపోయింది ప్రభువా, మీ పాదాలు పట్టుకుంటున్నాం, పడుకోవడానికి ఇష్టపడుతున్నాం
అని దేవుని పాదాలు పట్టుకోవాలి. ఇక్కడ మనం సాక్ష్యం కొరకు సౌలు గారిని తీసుకున్నాం. సౌలు గారి తాలూకా మాట విననటువంటి స్థితి ఏంటనుకున్నా? తిరుగుబాటు, మూర్ఖత. ఈ రెండూ లేనటువంటి వారు, ఈ రెండూ ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఇష్టానికి వ్యతిరేకులు. ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తి పేరు 13వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని దేవుడు కనుగొని ఉన్నారని. దేవుని చిత్తానుసారమైన మనస్సు అనేది ఎవరికి ఉన్నది? దావీదు గారికి. రిఫరెన్స్ కావాలా? 13వ అధ్యాయం 14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా. నువ్వు వినలేదు, ఇంకా నీకు లేదు ఇంక అధికారం. తన ప్రజల మీద ఆయనకి ఇస్తారు అధికారం. అంటే ఇప్పుడు దావీదు గారికి ఏమన్నా మనసు ఏంటి చెప్పండి? దేవుని చిత్తానుసారమైన మనసు అంటే ఏంటి? దేవుడు ఏం వినమన్నారు అది వింటున్నావు, ఎక్కడ లోబడమంటే లోబడదు, ఏ విధంగా ఉండమన్నారు. ఇది ఎవరికి లేదు? సౌలు గారికి లేదు. దావీదు గారికి ఆ మంచి లక్షణం ఉన్నది కనుకనే 51వ కీర్తనలో అంటారు ఏమండి? మనం చదువుకున్న 51 చూడండి, ఆయన కూడా అంటారు చూడండి 16 నుంచి, నీవు బలిని కోరిన వాడవు, కోరిన ఎడల నేను దహన బలి నీకు ఇష్టమైనది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము. దావీదు గారికి ఏం మనసు ఉన్నదన్నను? దైవ చిత్తానుసారమైన మనస్సు అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన మనస్సు అంటే సౌలు గారిలో లేనిది దావీదు గారిలో ఉన్నదంటే ఏంటది? దేవుని మాట వినే స్థితి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? బలులు దహన బలులు కాదు నాయన, దేవునికి ఏం కావాలి? విరిగిన మనస్సు, నలిగిన హృదయం. అలాంటి వారిని దేవుడు అలక్ష్యము. అంటే ఇప్పుడు మనకు దారి చూపిస్తున్నారు దావీదు గారు. 40వ కీర్తనలో ఏం చెప్పారు? అందరిలాగే నేను అనుకున్నాను కానీ కాదు బాబోయ్, మాట వినమన్నారు. ఆ తర్వాత వినే విధముగా దేవుడే నిర్మాణం చేశాడు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తానుసారుడైన మనుషుడు. ఆ భక్తుడు ప్రతినిత్యం దేవుని ముందుకు ఎట్లా వచ్చేవారంటే బలులు ఇవన్నీ అర్పించేవారు కానీ ఒక సెకండరీ, ప్రైమరీ మాత్రం విరిగి నలిగి దేవుని సన్నిధిలో. అసలు 18 అంటారు చూడండి, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు. సియోన్ అంటే దేవుని సంఘం, అందులో ఈయన ఒక ఆయన ఉన్నారు. నీ ప్రజలకు మేలు చేయ ప్రభు, ఆటోమేటిక్గా నాకు కూడా మేలు. యెరూషలేము యొక్క గోడలను అంటే ఇప్పుడు ఇంటి చుట్టూ ప్రహరీ ఉన్నదనుకోండి, ఇంటికి అది కాపుదల. దేవుని సంఘము చుట్టూ ఒక ప్రాకారం అలా కడితే నీ బిడ్డలందరూ క్షేమంగా ఉంటారు. కానీ అలాగ దేవుడు ఆ క్షేమాన్ని ఇవ్వలేడు. దానికి ముందు ఏం కావాలి? భక్తులు విరిగి నలిగి దేవుని పాదాలు. ఎందుకు విరిగి నలగాలి? 51 కీర్తన సందర్భం ఏంటి? దేవుని దృష్టికి ఒక దోషం చేశారు, తప్పైందని ఒప్పుకున్నారు. ఇంకా సమర్థించుకోవడానికి ఏం కారణాలు లేవు. బలులో బహుమానాలు ఇచ్చి అలాంటి లంచాలకు ఎవరు లొంగరు? దేవుడు లొంగరు. దిక్కు ఒకటే, ఏంటి ఆ దిక్కు? విరిగి నలిగి దేవుని పాదాలు పట్టుకున్నారు. అంతేనండి, ధన్యుడైపోయాడు ఆయన. అప్పుడు యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉండినట్లు, సియోనుకు మేలు చేసినట్లు, దావీదనే దేవుని మందిరానికి దేవుడు మేలు చేశారు. దేవుని స్తోత్రం. అందరం కూడా మీ దేహములు దేవుని ఆలయములని, అలాగ ఆలయమై ఉన్నటువంటి నీకు నాకు మేలు చేసి నీ చుట్టూ నా చుట్టూ కూడా ప్రాకారం ఎప్పుడు కడతారు? విరిగి నలిగి దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే మరలా మనం ఏమైపోతాం? ధన్యులు. ప్రతి భక్తుడు మనలాగే పడుతూ లేస్తూ ఎన్నెన్నో అనుభవాల గుండా వెళ్ళి ఒకనాటికి ఏమైపోయారు? పద్మాలాంకృత గోధుమ రాశి వలె దేవుని కొట్టులోనికి ముందున భక్తులు వెళ్ళారు. మనం వెళ్ళడం కొరకు ఇప్పుడు ఎక్కడ ఈ పద్మాలని ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇదే బురదలో ఉన్నాయి. జాగ్రత్తగా తామరాకు మీద నీటి బొట్లాగా ఈ లోకంలో దేవుని కృప చేత బ్రతికి ఎప్పుడైనా పొరపాటు చేస్తే విరిగి నలిగి దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ పొంది దేవునితో సమాధాన పడుతుంది. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.